దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 5వ అధ్యాయం 10వ వచనం. కెనాయినాను కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మొట్టమొదట కనినటువంటి కుమారుని పేరు మాత్రమే రాశారు. తర్వాత చాలా మంది కుమారులను కుమార్తెలను కన్నారు, కానీ వాళ్ళ పేర్లు రాయబడలేదు. అందుకనే మన ప్రారంభము, మన ముగింపు, దేవుడు మనల్ని పిలిచేటప్పుడు మన ప్రారంభం చెప్తాడు, మన ముగింపు చెప్తాడు. మధ్యలో ఏమి జరుగుతుంది అనేటువంటిది మనకు ఏది కూడా దేవుడు చెప్పడు. అందుకనే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఈ పాఠం ద్వారా, ప్రారంభం. మనం దేవునిలో మొట్టమొదటిగా ఏదైనా సరే, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా సరే మనం ప్రారంభించాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, వ్యతిరేకతలు ఉన్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, మనం ప్రారంభించాలి. ముగింపు దేవుని చేతిలో ఉంది. దేవుడు మంచిగా మనల్ని ముగించును గాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.